హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన పూరీని డిఫరెంట్గా, కలర్ఫుల్గా, హెల్తీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఎప్పుడులాగా నార్మల్ పూరీలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలకి ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఈ బీట్రూట్ పూరీని ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే 2 బీట్రూట్ని బాగా శుభ్రం చేసుకొని చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్న బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి పిండి తీసుకొని ఆ బీట్రూట్ మిశ్రమాన్ని పిండిలోకి వేసుకొని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే పూరి అనేది మనకి అంత బాగా పొంగుతుంది. సో ఇక్కడైతే మనకి బీట్రూట్ అనేది ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఉండకూడదు, బాగా తిక్కుగా ఉండాలన్నమాట. సో అప్పుడైతే మనకి పిండిలోకి బాగా కలుస్తుంది. సో ఒక 5 నిమిషాలు ఆ ముద్దని బాగా కలపండి. చూసారుగా, ఇప్పుడైతే మన పిండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కలిపిన ముద్దని ప్లేట్ పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అయితే పిండి ఒక 10 నిమిషాలు నానేలోపు మనం పల్లి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. పూరీలోకి కాంబినేషన్గా చట్నీ కానీ పల్లి కానీ చేసుకోవచ్చు, బట్ పూరికి మెయిన్ టేస్ట్ ఇచ్చేది పల్లీనే. సో పల్లికి ముందుగా ఒక 10 చిన్న ఆనియన్స్ తీసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే నేనైతే ఒక పెద్ద క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. పల్లికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఈ 3 ఇంగ్రీడియంట్స్లోనే మనం టేస్టీ పల్లి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆ పోపు దినుసులు వేగాక అందులోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేగాక అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని అన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని ఆనియన్స్ అనేది మనకి బాగా వేగాలి. ఆనియన్స్ అనేవి మనకి బాగా పింకిష్ కలర్లోకి చేంజ్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మన పల్లికి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా వేగాక అందులోకి చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి మరొక్కసారి బాగా కలుపుకొని దానికి తగ్గట్టు ఉప్పు, పసుపు వేసుకొని బాగా మరొక్కసారి కలిపి అవి మగ్గడానికి ఒక 10 నిమిషాలు ప్లేట్ పెట్టి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడైతే మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మనకి కర్రీ అనేది గడ్డల్లా కడుతుంది. సో ఉండలు లేకుండా ఆ మిశ్రమాన్ని విస్కర్తో బాగా కలుపుకొని మగ్గుతున్న కర్రీలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెమ్మడి గంట తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలపకపోతే మాత్రం కర్రీ అనేది మనకి అక్కడక్కడే గడ్డ కట్టిపోతుంది. సో బాగా కలిపిన తర్వాత ఇలా కలిపిన మిశ్రమాన్ని 10 నిమిషాలు ప్లేట్ పెట్టి అలా వదిలేద్దాము. ఇప్పుడైతే మనం పూరి ప్రిపేర్ చేస్తాము. పూరికి కావాల్సినంత ఆయిల్ తీసుకొని పూరికి కావాల్సిన ఉండల్ని ప్రిపేర్ చేసేది. సో ఇలా రౌండ్గా చేసుకున్న పిండి ముద్దల్ని మనకి ఇష్టం వచ్చిన సైజులో పూరీలాగా రుద్దుకోవాలి. సో ఇలా రుద్దుకున్న పూరీలను అయితే వేడి వేడి ఆయిల్లోకి వేసుకొని గరిటెతో పైన ఒత్తుకుంటూ తిప్పాలి. సో అలా ఒత్తడం వల్ల మనకి పూరి అనేది పొంగుతుందన్నమాట. సో ఒకవైపు కాల్చుకున్న తర్వాత దాన్ని మరొక వైపు టర్న్ చేసి ఇటువైపు కూడా కాల్చుకోవాలి. సో ఇలా 2 వైపులా కాల్చుకున్న పూరీని సపరేట్గా తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే సింపుల్గా ఫైనల్గా మనకి కలర్ఫుల్ టేస్టీ బీట్రూట్ పూరి అయితే రెడీ అయిపోయింది. సో బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ పూరీని చూస్తే హ్యాపీగా తినేస్తారు. సో బీట్రూట్ వల్ల మనకి పూరి అనేది కలర్ఫుల్గా వస్తుంది అండ్ పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది. సో బీట్రూట్ పూరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.